Polisetti will speak now. ముందుగా బ్లాక్ డాగ్ బ్యాచ్ ఎక్కడ వేసుకోండి ఒకసారి. మన ఫీలింగ్స్ బ్యాచ్ ఒకసారి వేసుకోండి. గడ్డాలు ఉన్న వాళ్ళందరూ, నా ప్రేమ కుక్కట్పల్లి ఫ్లైఓవర్ లాంటిదండి, అక్కడ యూటర్న్ ఉండదు. సో థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్కి మీ రెస్పాన్స్ రియాక్షన్ ఇందాక చూస్తున్నాము. అందరికి ఎలా అనిపించింది ట్రైలర్? సో మా టీం అందరూ ఇందాక చెప్పినట్టు 1.5 years ఎఫర్ట్. జనరల్గా రిలీజ్కి ముందు ఎక్సైట్మెంట్తో పాటు నర్వస్నెస్ కూడా ఉంటుంది. సో మేమందరం నర్వస్నెస్ కంటే ఎక్సైటెడ్గా ఉన్నాం. ఎందుకంటే ఈ నవ్వులు, ఈ ఎనర్జీ, రేపు పండగ Jan 14th సంక్రాంతికి మీ అందరూ మీ ఫ్యామిలీస్తో రచ్చ చేసే ఎలిమెంట్స్ మొత్తం నింపేసాము. సినిమా అంతా స్టార్ట్ టు ఫినిష్ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాం, బ్యూటిఫుల్ హ్యూమన్ ఎమోషన్స్ ఇచ్చాం. సో అనగనగా ఒక రాజు అనే సినిమా మొన్న మేము స్క్రీనింగ్లో చూసుకున్నప్పటి నుంచి మేమందరూ ఎక్సైట్మెంట్ ఆపుకోలేకుండా ఉన్నాం Jan 14th ఎప్పుడు వస్తుందని. సో మీరందరూ ఖచ్చితంగా వచ్చి మీ ఫ్యామిలీస్తో వచ్చి చూస్తే ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా చాలా ఒక ఫన్ వాచ్ అందరు చెప్పినట్టు. అండ్ మా టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. యువరాజ్ గారికి ఫర్ ద బ్యూటిఫుల్ కెమెరా వర్క్, వంశీ గారికి ఫర్ ట్రస్టింగ్ మా కథకి రైటింగ్కి టైం ఇచ్చి మాకు ఒక క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చి ఈ కథని ఇంత అద్భుతంగా వచ్చేలాగా మాకు ఆ స్పేస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారికి. అండ్ మై డైరెక్టర్ మారి, తన ఫస్ట్ సినిమా, ఒకసారి వేసుకోండి మారి కోసం. అండ్ మై కో రైటర్ చిన్మయ్, వీళ్ళిద్దరూ చాలా కష్టపడ్డారు ఈ సినిమాలో. ఇద్దరిది ఫస్ట్ సినిమా. సో వెరీ ఎక్సైటెడ్ ఫర్ ఆ టీమ్. మా టీంలో మీరు రేపు చూస్తున్న యాక్టర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ అందరూ యంగ్స్టర్స్. మొత్తం టీంలో మూవీలో కాస్ట్ అంతా చాలా ఫ్రెష్ కాస్ట్. అండ్ మీనాక్షి ఉందా? ఏంటి అప్పుడే ఈ గడ్డం లేని బ్యాచ్ అలా వెళ్ళిపోతారండి. ఫీలింగ్స్ ఉంటాయి కదా పెరగడానికి. సో తను కూడా చాలా సర్ప్రైజ్ చేస్తుంది తన పర్ఫార్మెన్స్తో ఈ సినిమాలో మిమ్మల్ని. సో వీఆర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్ అట్ దిస్ పాయింట్. అండ్ మీకు తెలుసు పండక్కి చాలా సినిమాలు వస్తున్నాయి. సో ఈసారి వెరీ స్పెషల్ సంక్రాంతి. ఎందుకంటే అన్నీ నా ఫేవరెట్ హీరోల సినిమాలు అన్నీ ఒకేసారి రిలీజ్ అవుతున్నాయి. మన డార్లింగ్ ప్రభాస్ అన్న సినిమా. సో ఈ ఎనర్జీ మన డార్లింగ్ ప్రభాస్ అన్న సినిమాతో మొదలుపెట్టి గురువు గారు చిరంజీవి గారి సినిమాతో వెళ్ళి అక్కడి నుంచి అలా యూటర్న్ తీసుకొని మా సినిమాకి వచ్చి మీరందరూ అదే ఎనర్జీ, మా సినిమాకి వచ్చి మీరు అందరూ అదే ఎనర్జీతో ఎంజాయ్ చేసి అటు రవితేజ గారి సినిమా కానీ వీళ్ళందరూ నేను స్క్రీన్ మీద మీలాగా నేను కూడా అక్కడ వెనకాల నుంచొని అరుపులు చేస్తూ బాగా గోల పెడుతూ వీళ్ళందరూ సినిమాలు చూసేవాడిని. అలాంటిది పండక్కి వీళ్ళతో నా సినిమా రిలీజ్ చేసే స్థాయికి తీసుకొచ్చిన మీరందరికీ పేరున మీ అందరికీ యు ఆర్ రియలీ మై జానీ జిగర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఏజెంట్ సాయి కానీ, జాతిరత్నాలు కానీ, మిస్ శెట్టి కానీ వరుస హిట్లు ఇచ్చిన తర్వాత వెంటనే మీకు సినిమా ఇవ్వలేకపోయానని ఒక బాధ నాకు ఉండింది. ఒక చిన్న యాక్సిడెంట్ వల్ల అది నేను కుదరలేకపోయింది. బట్ ట్రస్ట్ మీ, మీరు ఏదైతే గ్యాప్ నా నుంచి కొంచెం నా మీద అప్సెట్ అయ్యారో ఆ గ్యాప్కి రెట్టింపు ఎంటర్టైన్మెంట్తో అనగనగా రాజు మీ ముందుకు వస్తుంది. Jan 14th నాడు మీరందరూ ఆ ఎనర్జీ, ఆ వైబ్ని ఫీల్ అవుతూ పండక్కి రండి. ప్లీజ్ ఎంజాయ్ ఆల్ ద ఫిల్మ్స్. అండ్ అనగనగా రాజు విల్ స్ప్రెడ్ జాయ్ అండ్ లాఫ్టర్ ఇన్ థియేటర్స్. ఇది మా గ్యారంటీ. థ్యాంక్ యూ సో మచ్. ఏంటిది? రాజుగాడి పెళ్ళి 7 తరాలు అటు 7 తరాలు ఇటు గుర్తుండిపోద్ది. సీ యూ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ జానేజీ గైస్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. అప్పటి వరకు మేము ట్రైలర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాము, 14th కోసం వెయిట్ చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. అండ్ ఎస్, సంక్రాంతికి అల్లుడు వచ్చేస్తున్నారు, నవీన్ పొలిశెట్టి. స్క్రీన్ ని ఏలడానికి రాజు గారు వచ్చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. మా సినిమాని ఆడియన్స్ వరకు తీసుకెళ్లడంలో మీడియా మీరందరూ చాలా హెల్ప్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ పేరున మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ కూడా పండగకు వచ్చి మా సినిమా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ.